హలో గాయ్స్, ఒక కమర్షియల్ వెహికల్ కొన్న తర్వాత దానికి మనం చాలా పనులు చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే బండి కొనడం ఒక రేట్ అయితే దాన్ని మళ్ళీ మనకి కావాల్సినట్టు వెహికల్ తయారు చేసుకోవడం ఇంకో రేట్ అవుతుంది. మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం వెహికల్ కొన్న తర్వాత ఏమేమి చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే దీనికి మాకు ఎంత కాస్ట్ అయింది అనేది వీడియోలో ఎండ్లో చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళదాం. ఒకసారి చూడండి, వెహికల్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనం వెహికల్ తీసుకొచ్చిన తర్వాత అయితే ఇలా ఉండదు. తర్వాత ఈ పనులు అయితే చేయించుకోవాలి. ఏ యాంగులర్స్ అయినా, ఫ్రంట్ బంపర్స్ అండ్ ఈ డెకరేషన్ బయట చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా అనేది ఎలా చేపిస్తానో ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ బాడీ బిల్డింగ్ అయితే మంచిర్యాల చేపిస్తున్నా. ఈ షాప్ వచ్చేసి మనకి మంచిర్యాల డిస్టిక్లో సున్నంబట్టి ఏరియాలో హైవే పక్కనే ఉంటుంది. మల్లేష్ వెల్డింగ్స్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉన్నది. బయట కనుక్కున్న బాడీ ఎక్కడ బాగా చేస్తారంటే ఈ అన్న పేరు చెప్తారు, ఇదే షాప్ పేరు. ఇక్కడైతే బాగా గట్టిగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది అని చెప్తారు. అందుకే మేము కూడా ఇక్కడికి వచ్చి చేయించుకుంటున్నాం. ఇక్కడ చూడండి, బాడీ కింద ఈ ఛానల్స్ అయితే వేసిర్రు. ఎందుకంటే 3-4 టన్నులు వేసినా కానీ బాడీ ఖరాబ్ కాకుండా చుట్టపోకుండా ఎక్కువ రోజులు ఉండడానికి. కంపెనీ వాళ్ళు అయితే బాడీ తయారు చేసేది 1.5 టన్స్ మాత్రమే ఉంటుంది. ప్లేన్ రావాలంటే యాంగిల్ పెట్టినా కానీ ప్లేన్ ఉండాలి బయటకు ప్లేటు. ఇంకా ఆ మోడల్ అయితే మంచిగా ఉండదు. ఆ మోడల్లో మంచిగా ఉండదు మరి. కార్లు అయితే మనం చెప్పిన డిజైన్లో అయితే చేస్తుండ్రు. మన వెహికల్ వచ్చేసి ఇట్లున్నది. ఇంకా ముంగడ బంపర్ అయితే కాలే, మీద క్యారల్ అయితే పెట్టేసిండు. లుక్ అయితే ఇట్లున్నది ఫ్రెండ్స్. కొద్దిగా పెద్ద అయింది అనుకుంటాను ముంగడ ప్లేట్ అయితే. మీకు ఎట్లా అనిపించింది కదా కామెంట్ అయితే వేయర్రి. సైడ్లకి అయితే ఈ డిజైన్ అయితే పెట్టిండు.
ఈ నిచ్చెన అయితే పెట్టమని చెప్పేసిన. ఈ నిచ్చెన ఉంటే మనకు వెనకాల లోడ్ ఉన్నా కానీ సీదా మనము క్యారల మీదకి అయితే వెళ్ళొచ్చు, తాడు కానీ పట్ట కానీ కట్టుకోవడానికి. పైన లోడ్ కానీ ఉంటే వెనకాల మాత్రం మనకు ఎక్కడానికి వీలు ఉండదు. ఈ బంపర్ అయితే చిన్న ఇట్లా సింపుల్గా పెట్టమని చెప్పేసిన, ఎందుకంటే ఆర్టీఓలు కానీ ఆపితే మాత్రం ఫైన్ మాత్రం ఘోరంగా ఇస్తారు. సింపుల్గా ఉంటే మాత్రం ఎలాగలాగా బతికి నడుకోవచ్చు మనం. ఓవరాల్గా బాడీ వర్క్ అయితే అయిపోయింది. పెయింటింగ్ కొనడానికి అయితే మన బండి అయితే రెడీగా ఉంది. చూడండి బండి ఎట్లున్నదో. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ బాడీ కట్టేసుడు. ఎండ్ల తక్కువ చేస్తలేడు అన్న మాత్రం మంచిగా గట్టిగా కడుతుండు, ఎక్కువ ఫ్యూచర్ ఉండడానికి బాడీకి. ఇక్కడ బ్యాటరీ బాక్స్ అయితే సైడ్లకు కూడా ఇట్లా మంచిగా తడవకుండా అయితే చేస్తుండు. చూడండి పెయింటింగ్ అయితే పెట్టేసినాం బండిని. మంచిగా క్లీన్ చేసుకొని ఫస్ట్ ఈ రెడ్ ఆక్సైడ్ అయితే వేస్తారు. ఈ రెడ్ ఆక్సైడ్ అనేది పెయింట్ గట్టిగా అత్తుకోవడానికి, ఎక్కువ రోజులు ఉండడానికి అయితే ఈ రెడ్ ఆక్సైడ్ అయితే వేస్తారు ఫస్ట్. ఇది ఆరినాక మామూలుగా మనకు నచ్చిన కలర్ అయితే వేస్తారు. ఓవరాల్గా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది పెయింటింగ్తో సహా. ఈ బాడీ వర్క్ అయితే మొత్తం పెయింట్తో కలిపి అయితే మనకి 64,000 అయితే తీసుకున్నాడు. నాకైతే రేటుకు తగ్గట్టు అయితే బాడీ అయితే కట్టినట్టు నేను అనుకుంటున్నా. మీరైతే ఏమంటారో కొద్దిగా కామెంట్లు అయితే కామెంట్ చేయర్రి. ఇక్కడ వీల్ అలైన్మెంట్కి అయితే వచ్చేసినాం. కంపల్సరీ కొత్త బండికి అయితే వీల్ అలైన్మెంట్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి, తర్వాతనే మనం నడుపుకోవాలి బండిని. మనకు వెహికల్తో వచ్చిన లైట్స్ కానీ హారన్ కానీ అస్సలు సరిపోదు, బాగా తక్కువ వస్తుంది. మనం ఎక్స్ట్రా అయితే ఫిట్ చేయించుకోవాలి. ఇక్కడైతే నేనైతే ఫిట్ చేయించుకోవడానికి అయితే వచ్చేసిన. కట్అవుట్ హారన్ అయితే ఫిట్ చేపిస్తున్నా.